హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి కార్తీక్ గారి లేటెస్ట్ మూవీ 'అన్నగారు వస్తారు'. ఈ మూవీ అనేది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి అయితే వచ్చింది. రన్ టైమ్ వచ్చేసరికి 2 అవర్స్ 35 మినిట్స్ అలా ఉంది. అండ్ మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. ఎందుకేంటో తెలుసుకుందాం. ప్లాట్ లైన్‌కి వచ్చేస్తే కార్తీక్ గారు వాళ్ళ తాతగారు ఎంజీ గారు పెద్ద ఫ్యాన్. అండ్ ఆల్సో మనకి సీనియర్ ఎన్టీఆర్ అలాగే ఇక్కడ తెలుగులో అండ్ ఆల్సో తమిళ్‌లో అలాగే ఎంజీఆర్ అలాగా. సో ఆ విధంగా అతను బేస్ చేసుకొని అదే టైంలో వాళ్ళ తాతగారు ఫ్యాన్. సో అదే టైంకి ఎంజీ గారు చనిపోతారు. అదే టైంకి వాళ్ళ తాతగారి మనవడు పుడతాడు కార్తీక్ గారు. అదే టైం తర్వాత ఎంజీఆర్ లాగే ఫాలో అవ్వాలి అండ్ ఆల్సో తనలాగే అవ్వాలి ఎదగాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఫాలో అయ్యాడా లేదా? ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్లాట్ లైన్. నాకైతే చాలా బాగా అనిపించలేదు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగానే చూపించారు. కామెడీ అంతా బాగానే వర్కౌట్ అయింది అక్కడక్కడ. అండ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్‌కి వచ్చి నుంచి అక్కడి నుంచే చాలా బాగా అనిపించలేదు నాకైతే. అంటే కొన్ని కొన్ని సీన్స్‌కైతే నవ్వు రాలేదు, ఏం రాదు. స్క్రీన్ ప్లే అనేది ఎటెళ్ళిపోతుందో తెలియట్లేదు. ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ కార్తీక్ గారు. ఉన్నంతలో అతనున్నప్పుడే నాకు కొంచెం నవ్వు రావడం గాని, ఇది గాని బా అనిపిచ్చింది. ప్రీవియస్‌గా 'జపాన్' మూవీ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాకపోయినా సరే సేమ్ అలాగే అనిపిస్తుంది. అందులో స్టోరీ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎటెళ్ళిపోతుందో తెలీదు. స్క్రీన్ ప్లే అనేది నాన్ లీనియర్‌గా జరుగుతూ ఉంటుంది. సో, దానివల్ల అసలు ఎటెటవుతుంది ఏమో కూడా తెలియలేదు. ఇంకోటేముందంటే కీర్తి శెట్టి. అండ్ తన యాక్టింగ్ కాదు గానీ, క్యూట్‌నెస్ గాని చాలా బా అనిపిచ్చింది కొన్ని కొన్ని ప్లేస్‌లో. బట్ తన క్యారెక్టర్ తీసుకునే విధానం గూడా బాగా చూపించి ఇంకా బావుందనిపిచ్చింది. బట్ వేస్ట్ అయిపోయింది అనిపిచ్చింది నాకైతే. మిగతాది చూస్తే సినిమాలో అయితే అంతగా ఏం లేదు. ఏదో ఫస్ట్ హాఫ్ వేరే బానే ఉంటుంది గానీ, సెకండ్ హాఫ్ అయితే అసలు ఎటెటెళ్ళిపోతుందో తెలీదు మూవీలో. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అని చాలా బావున్నాయి. బట్ స్టోరీ మీద ఇంకా కాన్సంట్రేట్ చేస్తే బా అనిపిచ్చింది. బావుంది ప్లాట్ లైన్ తీసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదో అపరిచితుడు లైక్ ఎలా అంటే అన్నగారు ఒకేసారి కార్తీ దాంట్లో రావడం అలాగా. అలా అనిపిచ్చింది నాకైతే. ఒకసారి మీకు చూస్తే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.